వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పెద్ద బంగారు నత్తం గ్రామస్తుల డిమాండ్. చదువుకు పేదరికం అడ్డు కారాదు, భవిష్యత్తులో పేదలకు పేద విద్యార్థులకు చేయూతనిస్తా జూనియర్ సివిల్ జడ్జి తేజస్విని. ఇల్లంతులో సందడి చేసిన డి డాన్స్ షో 2024 విన్నర్ జాను లేరి ఘనంగా సన్మానించిన దండు సారయ్య. హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి, దండు సారిక ఆలియాస్ సారయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన ఏపీ జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణానికి చెందిన నూతన గంటి ఈశ్వర్ వంగల కుమార్తె నూతన గంటి తేజస్విని ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చదువుకు పేదరికం అడ్డు కారాదని, పట్టుదలతో చదివితే ఉన్నతంగా ఎదగవచ్చని సూచించారు. నా ఎదుగుదలలో నా తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని అన్నారు. ఆడపిల్లలకు లా చదువు ఎందుకనే విమర్శలు నా తల్లిదండ్రులు నేను ఎదుర్కొన్నామని ఆవేదన చెందారు. విమర్శించిన చోటే సన్మానించబడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికైన తేజస్విని కొండమల్లెపల్లి మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, విద్యా సంస్థల వారు ఘనంగా సన్మానించి అభినందించారు. పెట్టుకుని ఉన్న నా మైండ్ లో ఇంకా నేను చదువుతున్నానేమో, ఇంకా ఏదో నిండిపోయింది జీవితంలో చేయడానికి అని నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు నా పేరెంట్స్ ని పొగుడుతున్నారు. ఎందుకు అంటే ఈ చర్చ అవ్వడంలో నా పాత్ర ఎంత ఉందో, నా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య పాత్ర కూడా అంతే ఉంది. మీరు అంటే అందరూ ఒక అమ్మాయిని ఎల్ఎల్బి చేయడానికి ఎవరు ధైర్యం చేయరు. అండ్ మా పేరెంట్స్ దీనికి ఒప్పుకున్నందుకు మా పేరెంట్స్ కూడా చాలా మాటలు పడాల్సి వచ్చింది. చాలా మంది చాలా మాట్లాడినారు, ఏంటి అమ్మాయిని ఎల్ఎల్బి చేపిస్తున్నారు అని. అండ్ అది కూడా నేను ఎల్ఎల్బి హైదరాబాద్ లో లోకల్ చేయలేదు, ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీకి పంపించడం అనేది మా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మా పేరెంట్స్ చాలా ఎదుర్కొన్నారు. దానికోసం మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మా పేరెంట్స్ చాలా సమాధానం చెప్పుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక కూడా ఒక సంవత్సరం మొత్తం ఇంట్లోనే ఉన్నాను. అందరూ మా పేరెంట్స్ ని అడుగుతున్నారు. ఒక సంవత్సరం నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. నేను ఢిల్లీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. డిగ్రీ నిజాం కాలేజ్ లో చేశాను హైదరాబాద్ లో. ఆ తర్వాత ఇక్కడ చాలా ప్యాషనెట్ గా ఉండే ఎల్ఎల్బి చేయాలి అని. ఊరికే ఎల్ఎల్బి చేసి లో ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇంకేదైనా చేయాలి, లా చేసి ఇంకా 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇంకేదైనా సాధిస్తే బాగుండు అని ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళడం అంత ఈజీ కాదు, మీకు తెలుసు. మా డాడీ ఆర్థికంగా కానీ సామాజికంగా చాలా సపోర్ట్ చేశారు. ఎవ్వరు ఎన్నిసార్లు వద్దు అమ్మాయిని ఢిల్లీ పంపించడం అవసరమా అని చెప్పినా కూడా మా డాడీ మమ్మల్ని నా మాత్రం దీనికైతే అసలు కాదు. నేను ఎవరికి ఉపయోగపడట్లేదు. ఒక అసిస్టెంట్ ముందు కూర్చొని జాబ్ చేయడం ఇది కాదు నాకు కావాల్సిందని నాకు చాలా గట్టిగా అనిపించింది. సో మా మమ్మీ అండ్ మా డాడీ ఇద్దరితో ఒకసారి కూర్చొని మాట్లాడితే నాకు నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఫినాన్షియల్ గా కాస్త సపోర్ట్ చేయాలి, నేను చదువుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు. జాబ్ మానేసి ఇంట్లో ఉండే చదువుకో, ఎవరు ఏమన్నారు, నువ్వు ఒక సంవత్సరం కష్టపడు, మనం ఎందుకు ఉన్నత శిఖరాలు అందుకోవద్దు అన్న ఉద్దేశం వాళ్ళకు. అండ్ మమ్మీ కూడా చదువుకున్న పర్సనే. మమ్మీ ఒకప్పుడు టీచర్, గవర్నమెంట్ జాబ్ కూడా మమ్మీకి వచ్చిండే, కానీ చిన్న చిన్న మార్క్స్ తో మిస్ అయింది. అండ్ డాడీ కూడా ఫస్ట్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. ఇప్పుడు అంటే డాడీ యాక్టివ్ గా లేరు పాలిటిక్స్ లో. కానీ నేను ఎల్ఎల్బి తీసుకోవడానికి కారణం మా డాడీ ఇన్ఫ్లుయెన్స్. అప్పట్లో మా డాడీ మంచిగా చాలా మందికి సర్వీస్ చేశారు. సో డాడీ సోషల్ సర్వీస్ లో ఉన్నందుకు నాకు ఇటువైపు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను అందరిలాగా చదవడం అనేది అంత ఈజీ కాదు. యూపీఎస్సీ, సివిల్స్, ఈ జ్యుడిషియల్ ఇవన్నీ చాలా టఫ్ ఎగ్జామ్స్, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో దానికి నేను చదవడం ఒక్కటి చేస్తే మిగతా బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం మమ్మీ డాడీ చేశారు, అని మా అన్నయ్య కూడా.
ఈ రోజు నా మీ అందరి ముందు నా నిల్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్లీ ఇక్కడే పుట్టి ఇక్కడే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి. అండ్ మీ అందరి పిల్లలు కూడా ఏదో ఒకటి సాధించి సక్సెస్ అయ్యి నేను వాళ్ళకి సన్మానించాలని మీ ఇంట్లో పిల్లల్ని కూడా చాలా బాగా చదివించండి, ఎంకరేజ్ చేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికి మా పేరెంట్స్ అయితే ఇప్పటివరకు తేడా చూపించలేదు. ఆ వివక్ష సొసైటీలో ఉందేమో కానీ మా ఇంట్లో మాత్రం మమ్మీ డాడీతో చదువుకున్న వాళ్ళు కాబట్టి ఏమో వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించారు. మొదటి నుంచి వాళ్ళు ఎలాంటి ఒక రెస్ట్రిక్షన్ పెట్టడం కానీ ఇలా చేయొద్దు అమ్మాయిలకు అవసరం అయిందండి ఇలాంటివి ఏది ఒక మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఏదైనా సరే జెండర్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా సాధించాలి అన్న ఉద్దేశం మాత్రమే ఉండే వాళ్ళకి ఫస్ట్ నుంచి. సో ఒక 20 years నుంచి మా డాడీ పడ్డ కష్టం, మమ్మీ పడ్డ కష్టం, ఈ రోజు వాళ్ళు ఇంత ఆనందంగా ఉంటే నాకు ఇది చాలా ఇంకా నా లైఫ్ కన్నా అన్న ఫీలింగ్ నా లైఫ్. నేను పుట్టి పెరిగిన ఊరికి మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. అందరు మనలానే ఇంకాస్త డెవలప్ అవ్వాలి మనం ఈ కమ్యూనిటీలో ఉండి అని నేను చాలా కోరుకుంటున్నాను. ఎవరికి ఏదైనా అవసరం ఉన్నా సాయం ఉన్నా నేను ఖచ్చితంగా ముందుంటాను చేయడానికి. And I'm so happy. Thank you. గువేరా ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో నిర్మాణం అవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా యూనిట్ పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని వారిని దర్శించుకున్నారు. దర్శకుడు ఎస్ఎన్ వర్మ, హీరో డాక్టర్ విశ్వాస్, ప్రముఖ నటులు వెంకీ మంకీ, పంచు ప్రసాద్, సినిమాటోగ్రాఫిక్ సాయి, యూట్యూబర్స్ లక్కాకుల గౌతమ్ దర్శించుకొని అభిషేకం నిర్వహించారు. సినిమా యూనిట్ సభ్యులకు పూజారులు ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ సినిమా నిర్మాణం పూర్తి కావచ్చిందని, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. సినిమా టైటిల్ అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ओम नमः भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उतोदैशवे नमः नमस्ते स्तनमने बाहुभ्यामते नमः या ईश शिवतमः शिवं बभूवते धनः शिवाचरव्या जातमतया नर्तया याते रुद्रशिवा तनोरघोरा पापकाशने दयानस्तनुवाशन्तमया गिरिशन्ता विजागणेः या विशङ्गिरिजन्दहस्ते विभरिजस्तवे शिवाङ्गिरस्तदां कुर्माहिकं से पुरुषं विगदु शिवेर्वदसात्वागिरि साक्षावदामसे यथानस्त्रं लक्ष्मणं समनासदु अध्यवर्धवत्ता प्रथमो देव्यो भजगु अनेकश्च सर्वाः शम्भयन् सर्वाः आश्चर्यधान्यः असौर्यस्ताम्बरो अरुणतमुखस्वमङ्गलः एचे वाग्मुद्राविदो दक्षिणा सहस्रजः वैशाखुम्भेण धीमहि असह्यावसर्पद्रीलग्रेवावलाहितः उतैनं गोपा अदुशनदन्हार्यः उतैनं विश्वाभूतादसदृष्टा प्रणयातनः नमो अस्मदीलग्रेवाय सहस्राक्षाय मेढुषे अथो ये अस्य सत्त्वानाहन्देभ्यः नमः प्रपञ्च धन्वनस्मभयोरात्रियोर्जाम् याश्चते अस्मिषमः पराता भगवामव अवदच्य धनस्वगम् सहस्राक्षिषे विशेष्य शल्यानामुखाशिवनस्मना भव इत्यन्धनः प्रवर्तनाविशल्योगानभागमुदा अनेसन्नस्येन కుప్పం నడిబొడ్డున గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎఫ్ ఎమ్మెల్సీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురుగేష్లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి అన్ని పార్టీలు అన్ని కమిషన్లు మద్దతు ఇచ్చాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ, పాపన్న మాదిగ, శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ, జయప్ప, డీకేపల్లి మునికృష్ణ, శివాజీ, పలువురు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर. वर्दिल्लाली मानसिक मंदा कृष्ण मादिकर नायकत्व, वर्दिल्लाली मानसिक मंदा कृष्ण मादिकर नायकत्व. మా దేవునికి కులారం వేసి నివాళులర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా
మా బాధ ఆవేదన 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేయడం మీకు తెలుసు. ఆ అలుపెరిగిన పోరాటం ఎందుకంటే ఎస్సీ వరీకరణ అంటే ఎస్సీల్లో ఉండబడి ఉపకులాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు 30 సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా మేము ఉద్యమం చేసిన విషయం సమాజానికి తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు. నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము మనకు తెలిసిన విషయమే 30 సంవత్సరాల కాల పెరిగిన పోరాటం మహాజననేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఒక కులానికే కాదు 59 ఉపకులాలకు సమన్యాయం జరగాలి. మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంతా ఐకమత్యంగా కలిసి ఉందాం, హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది. దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసిండొచ్చు. కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా. ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి. ఈ ఆస్తిని అన్నదమ్ములైనటువంటి మనం సమంగా భాగాలు పెట్టుకోవాలా. అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లు పరిచే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ఈనాడు దాదాపుగా 60 ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు, ఇదే కుప్పం మండలంలో మా జాతి తరపున ఎంతమంది ఉపాధ్యాయులు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచ్చర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. లగచ్చర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరూపుల మండలం కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రైతుల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలపాలని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు. ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో ఒక ఎస్టీ వాళ్ళు తన ఆ భూములు మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలు తొలిచారు. రైతులు వాళ్ళు ఎవరు జోలి పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జైలు తోలుడే కాకుండా నాకు ఆటలు వస్తుందంటే పేడీలు పెట్టి, ఎప్పుడు రైతులకు పేడీలు పెట్టారు, పేడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతారు. వాడేమైనా దొంగతనం చేసిండు, ఆయన
ఏమైనా మర్డర్ చేసిండా, ఏమైనా అరాచకాలు చేసిండా? అంటే ఎంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏళ్ళ నుంచి ₹1 ఇవ్వండి, వాళ్ళ పాత బిల్లులని దాటేస్తారు. వాళ్ళకి వచ్చేది పడి అలా అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇవాళ జీతాలు లేక గ్రామ పంచాయతీలు ఊర్లు బాగు చేశారు, వాళ్ళు ఊళ్ళని డెవలప్మెంట్ చేశారు. పాత సర్పంచ్లంతా వాళ్ళ బిల్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఎంత ఘోరంగా నువ్వు విప్లవం అయ్యావు. సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నో హామీలు ఇచ్చావు, మోసం చేశావు. రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పావు, ఇంకా మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు అట్టర్లీ ఫెయిల్ అయినావు. నిన్ను సోనియా గాంధీ అసహించుకుంటాంది, రాహుల్ గాంధీ అసహించుకుంటాంది. 7 సార్లు పోయినా నీకు ఇంటర్వ్యూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మన నియోజకవర్గంలో కూడా చూశాం. చిన్నమడూరులో తప్పుడు కేసులు పెట్టి జైలుకు దొరిచారు. వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా, అబండాలున్నా వాళ్ళ మీద కేసులు పెట్టలేము. అదే తిరిగా పాలకుర్తి మండలంలో కొండాపురం తండల ఆ సీనియర్ తన భార్య వస్తలేదు అని ఆవేదన చెప్తున్న ఆ భార్య నాకు దోలియాలని పోలీస్ స్టేషన్ ఆయన కొట్టి, పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి కూడా పోలీస్ స్టేషన్ లో కొట్టి, ఆ చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఫలానా వల్లనే చనిపోతానా, నీ విషయం తాగినా పాయిజన్ పెట్రోల్ పోసుకున్నా అని. అంటే చనిపోయే ముందు ఏదో స్టేట్మెంట్ ఇస్తే నేను ఎస్ఐ గారి, సిఐ గారి, కాంగ్రెస్ పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండలం అధ్యక్షులు పసునూరి నవీన్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు లగర్చల రైతులు అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అవమాననీయ అణచివేతకు విధానాలకు నిరసనగా రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నలకు కుటుంబాలకు వేధించడం, హింసించడం ఆపివేయాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని, జ్ఞానోదయం కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎఫ్సిఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, ఎఫ్ఎఫ్సిఎస్ డైరెక్టర్ వేణు, ఎల్హెచ్పిఎస్ నాయకులు మహేందర్ నాయక్, మండల నాయకులు పాల్గొన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మీరు కలలుగన్న రాజ్యాన్ని చట్ట విరుద్ధంగా రైతుల మీద, లఘుచల్లో ఉన్న రైతుల మీద అన్యాయంగా, అక్రమంగా వాళ్ళ భూమి గుంజుకొని వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపించి, అలాగే వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి అనేక అంశాలను వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటూ అక్కడున్న రైతులను కించపరిచే విధంగా మొత్తంగా వాళ్లను నియంత్రపోకడంతో రాజకీయ కక్షతోటి అనేక కారణాలతోటి వాళ్ళ భూములు గుంజుకుంటూ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి మొన్న వాళ్ళు జైల్లో వెనక కూడా వాళ్ళ గుండెపోటు వస్తే కూడా వాళ్ళు బయటకు వచ్చి హాస్పిటల్ పోదామంటే బేడీలు వేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఈ సమాజానికి, ఇది న్యాయ వ్యవస్థ కూడా ఏ రకంగా ఆలోచన చేస్తున్న ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి గారు చేసే ఆలోచనలను, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎవరు చెప్పుకున్నా లాభం లేదు, ఎవరు చెప్పుకున్నా కూడా దీనికి ఏది లేదనే ఆలోచనతో ఇవాళ కేటీఆర్ గారు మన రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆలోచన చేసి ఆయన కన్నా మన వినతి పత్రం ఇస్తే మీరు కలలు కన్నా రాజ్యం ఎట్లుండే, ఈ రోజు జరిగే ఈ నియంత పాలనను ఎట్లా అనే ఆలోచనతో ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మీ ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఈ ఉన్న లఘుచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. వారి న్యాయమైన కోరికలు అన్నిటి కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆశ్చర్యపడద్దు. లఘుచర్ల రైతులు వాళ్ళందరికీ అండదండగా మేము ఉంటాం. ఈరోజు అంబేద్కర్ గారికి మా విన్నపం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నియంత పాలనను మీరన్నా మీ దృష్టికి తీసుకొస్తే కనువిప్పు కలగాలనే ఆలోచనతో ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరితోటి ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకనైనా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పోకడం మానుకొని రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలి, కనువిప్పు కలగాలని ఆలోచన చేయాలని కోరుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం హిజ్రాల అభ్యున్నతి కోసం
పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ ప్రభుత్వం హిజ్రాల అభివృద్ధి కోసం పట్టించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక తెలిపారు. ఇల్లందులో హిజ్రాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ తాను తొలిసారిగా మేడారంలో పూజలు నిర్వహించానని తెలిపారు. పలు రాష్ట్రాలలో హిజ్రాలకు పెన్షన్ వంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు గుర్తింపు కూడా లేదని, రేషన్ కార్డు గుర్తింపు కూడా లేకుండా పోయిందని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కొంతమంది భిక్షాటన చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తూ వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని అన్నారు. తమకు ఓటు ఉన్న కేవలం రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతగానే గుర్తిస్తున్నారని, ఎంతో మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, హిజ్రాలకు ఇంటి సౌకర్యం, పెన్షన్, జీవన ఉపాధి సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు. ఆ దేవుని కాడికి వాళ్ళ బాతో వస్తే బొట్టు పెట్టు ఏది పెట్టే వాళ్ళ కోరికలు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కానుకలు ఇస్తే ఆ కానుకలతో మేము బతుకుతాం. అంతే తప్ప మాకు వాళ్ళకు తేడా చాలా ఉంటుంది. మేము ఇళ్ళలోనే ఉంటాం, సొంత ఇంట్లో ఉంటాం, ఫ్యామిలీతో ఉంటాం, కలిసి ఉంటాం. కానీ ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు. దూరంగా ఉండి ఒక గురువుని వేయించుకొని ఆ గురువు అడుగుజాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ, మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు. గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం, కొట్లాడినాం. 100 సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి, ఒక్క రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, కనీసం మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజులు ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది, మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు. ఒక ఓటు ముఖ్యం. ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుచుకుంటున్నాం. మీరు అప్పుడు చెప్పు, లేకుంటే నేనే ఫోన్ చేసిన 3 సార్లు చేసిన, ఒక్కసారి మేము ఉంటున్నాము. కానీ మాకు జీవన ఉపాధి అనేది ఇంతవరకు అనేది ఏమీ లేదు. మేము భిక్షార్థన చేసుకుంటే బతికే వాళ్ళము. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు అనేది మంచి గుర్తింపు తీసుకురావాలి రేవంత్ రెడ్డి సార్. అలాగే మా ఇళ్ళలోనే ఉంటున్నాను, మాకు ఉండడానికి ఇల్లులు, అట్లాగే మా జీవనోపాధికి ఏదో ఒకటి గవర్నమెంట్ చూపిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి గారు చూపిస్తారని, అట్లాగే మాకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారని చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలీస్ సహకారం కూడా మాకుండి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళని ఇక్కడ రానియకుండా ఈ ఉన్న ఊళ్ళని మన ఇల్లెందు మండలం ఎంతవరకు ఉందో అంతవరకు వీళ్ళని అడుక్కొని వీళ్ళని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరే గుర్తించాలి. సీఎం గారిని అవకాశం ఇవ్వట్లేదు. గతంలో సీఎం గారికి గెలవాలని చెప్పేసి మేడారంకి వచ్చి తనకు ఫస్ట్ కంకర నేనే కట్టాను మేడారంలో. ఒక ట్రాన్స్జెండర్ నేను ఇక్కడ ఇల్లెందులో నేను గత 5 సంవత్సరాల కానుంచి ఇక్కడే నివసిస్తున్నా. మాకంటూ ఏమీ ఒక ఇల్లులనంగా, రేషన్ కార్డులనంగా, గుర్తింపు కార్డులనంగా ఏమీ లేవు. మళ్ళీ మా ఇతర పక్క రాష్ట్రంలో కూడా ట్రాన్స్జెండర్లకు పింఛన్లు ఒక అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు. మాకంటే ఇక్కడ మాత్రం ఏమీ లేదు. మాకంటే ఒక జీవనాధారం అనేది ఒక గురువుని వేయించుకొని ఆ గురువు అడుగుజాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ, మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు. గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం, కొట్లాడినాం. 100 సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి, ఒక్క రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, కనీసం మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజులు ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది, మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు. ఒక ఓటు ముఖ్యం. ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తాం. అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చేళ్ళు అన్నీ అనుకున్నట్టు ఇచ్చి కనీసం మాకు బతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు బెక్కింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తినే తిండి ఎలా? వాళ్ళకి రేషన్ కార్డు లేదు, బియ్యం ఉండదు, ఏముండదు. ఎక్కడ పోయినా కానీ కేసులు అంటా ఉంటారు. మరి వాళ్ళకి కూడా బతుకు తెరువు చూపించాలి కదా గవర్నమెంట్. దాని గురించి కోరుకుంటున్నాను. మీరు నమస్తే, నేను మీ సారయ్య అలియాస్ సారిక అంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి జీవన ఉపాధి కోసం షాపులు ఎమ్మడి తిరుగుకుంటూ, ఇల్లు ఎమ్మడి తిరుగుకుంటూ, రూపాయి, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఇల్లెందులో జీవన ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో మనకి హుస్సేనమ్మని తెలుసు, ఇల్లెందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుని పెట్టుకునేది.
తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక 10 రూపాయలు 100 రూపాయలు 500 దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా చికాకు లేకుండా గలీజుగా దౌర్జన్యంగా అడగకుండా వాళ్ళు ఇప్పటి వరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు, నా పేరు కాపాడుతున్నారు. దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ట్రాన్స్జెండర్ల గురించి గొప్పగా ఆలోచించి మీరు మాలాంటి వాళ్ళకి 10th ఉన్న వాళ్ళకే ఇస్తా ఉన్నారు. 10th లేని వాళ్ళు కొన్ని పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 33వ వార్డు పాత కల్లూరు ఊరువాకిలి నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో అధికారులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, నోడల్ ఆఫీసర్ నాగసుధ, ఎండోమెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.